గడ్డ గీరి ఉప్పు కారం వేసి ఫ్రై చేసిన, నూనె పోసి ఉప్పు కారం వేసి ఫ్రై చేసిన. గోధుమ పిండి నానబెట్టి ఫ్రై చేసిన దాంట్లో కొంచెం కొంచెం కలిపి ఫ్రై చేసి చపాతీ చేస్తున్నాను. పరోటా అంటారు, మొరంగడ్డ పరోటా, చపాతీ అంటారు. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నా. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళకి థ్యాంక్స్. ఇక ఎక్కువ మందం కూడా రాలేదు, ఇక స్మూత్గా ఉందండి, చాలా బాగుంటుంది. చపాతీ చేసినండి. నానాలండి, నానబెట్టినాక ఇవి కలుపుకోవాలి కొంచెం ఫ్రై చేసి, చాలా బాగా వస్తుంది చపాతీ. నేను క్యారెట్ కర్రీ చేసినండి, ఫ్రై చేసిన. గీరి క్యారెట్ పొట్టు తీసి గీరి నూనె, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కారము ఇవన్నీ వేసి ఫ్రై చేసినండి. కరివేపాకు, కొంచెం మినపప్పు వేస్తే టేస్ట్ వస్తుంది. అల్లం వెల్లిగడ్డ వేసిన ఫ్రై చేసినండి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తుందండి. ఒకసారి ఒక సైడ్ కాలింది, ఇంకొకసారి తిప్పేస్తుందండి. గరం మసాలా కలిసిన ధనియాల పొడి వేసినండి. ఫస్ట్ నూనె వేస్తే పొగ వాడుతుంది, పొగ వస్తుంది. ఇది తర్వాత చపాతీ మీద నూనె రుద్దితే బాగుంటుందండి. నెయ్యి రుద్దినా నూనె రుద్దినా బాగుంటుందండి. నేను నూనె రుద్ది కాలినాక కొంచెం తిప్పేసుకుంటే బాగుంటుంది. ఇంకొక సైడు నూనె రుద్దిన సైడ్ తిప్పాలి. మొరంగడ్డ కర్రీలాగా తిన్నా బాగుంటుంది. క్యారెటు, మొరంగడ్డ పరోటా, చపాతీ తింటే బాగుంటుందండి, టేస్ట్ బాగుంటుంది. నేను చేసే విధానం చూపించిన మీకు. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కర్రీ కూడా చేసుకోవచ్చు అండి, కొంచెం టమాటా వేసి కర్రీ చేస్తే కూడా బాగుంటుంది టేస్ట్.